ఓం శాంతి 21/3/1983 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. గృహస్థంలో ఉంటూ పవిత్రంగా ఉంటూ గీతా పాఠశాలలు నడిపించే అన్నయ్యలు అక్కయ్యల సమక్షంలో అవ్యక్త బాప్దాద మహావాక్యాలు. ఈరోజు పరమాత్మ తన మహానాత్మలతో కలుసుకునేటందుకు వచ్చారు. బాప్దాదా పిల్లలందరినీ మహానాత్మలుగా చూస్తున్నారు. ప్రపంచం వారు ఏ ఆత్మలనైతే మహానాత్మలు అని అంటారో ఆ మహాత్ములు కూడా మీ ముందు ఎలా కనిపిస్తారు? అన్నింటికంటే గొప్ప మహానత ఏమిటి? దాని ద్వారానే మీరు మహాన్గా అయ్యారు. అది ఏమిటో తెలుసా? ఏ ఆత్మలనైతే విశేషంగా మాతలను ప్రతి విషయంలో అయోగ్యులుగా చేసేసారు, వీరికి యోగ్యత లేదు అని, అటువంటి అయోగ్యాత్మలను యోగ్యంగా అంటే బాబాకు కూడా అధికారి ఆత్మలకు కూడా తండ్రి తయారు చేశారు. ఎవరినైతే పాదాలకు ధరించే చెప్పులుగా చేసేసారో స్త్రీలను, వారిని బాబా కంటి వెలుగుగా తయారు చేశారు. వెలుగు లేకపోతే ప్రపంచమే లేదు అని చెప్తారు కదా. అదేవిధంగా బాప్దాదా కూడా భారత్ మాతా శక్తి అవతారాలు లేకపోతే భారతదేశం యొక్క ఉద్ధరణ లేదు అని ప్రపంచానికి చూపిస్తూ ఉన్నారు. అటువంటి అయోగ్య ఆత్మలను యోగ్య ఆత్మలుగా తయారు చేశారు. మరైతే మహానాత్మలుగా అయిపోయారు కదా. ఎవరైతే బాబాను తెలుసుకున్నారో, తెలుసుకొని తమ వారిగా చేసుకున్నారో వారు మహానాత్మలు. పాండవులు కూడా తెలుసుకున్నారా? మరియు మీ వారిగా చేసుకున్నారా? లేక కేవలం తెలుసుకున్నారు అంతేనా? బాబాను మీ వారిగా చేసుకునే వారే కదా. తెలుసుకున్న వారి జాబితాలో అయితే అందరూ ఉన్నారు, కానీ తమ వారిగా చేసుకోవడంలో నెంబర్ వారీగా అవుతున్నారు. మీ వారిగా చేసుకోవడం అంటే మీ అధికారం అనుభవం అవ్వాలి. అధికారం అనుభవం అవ్వడము అంటే అన్ని రకాల ఆధీనత సమాప్తి అవ్వటం. ఆధీనత అనేక రకాలుగా ఉంటుంది. ఒకటి స్వయం పట్ల స్వయం ఆధీనము, రెండు సర్వుల సంబంధంలోకి రావటంలో ఆధీనం. జ్ఞాని ఆత్మలైనా లేక అజ్ఞాని ఆత్మలైనా ఇద్దరి సంబంధ సంప్రదింపుల ద్వారా ఆధీనత. మూడు, ప్రకృతి మరియు పరిస్థితుల ద్వారా ఆధీనత. మూడింటిలో ఏ ఆధీనతకు వశమైనా సర్వ అధికారిగా కాలినట్లే. ఇప్పుడు మిమ్మల్ని మీరు చూసుకోండి. మీ వారిగా చేసుకోవడం అంటే అధికారిగా అయ్యే అనుభవం సదా మరియు అన్నింటిలో అవుతుందా? లేక అప్పుడప్పుడు మరియు ఒక విషయంలో అవుతూ మరో విషయంలో అవ్వకుండా ఉంటుందా? బాప్దాదా పిల్లల యొక్క శ్రేష్ఠ అదృష్టాన్ని చూసి హర్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రాపంచిక అనేక రకాల అగ్నుల నుండి రక్షింపబడ్డారు. ఈనాటి మానవులు అనేకమైన రకాల అగ్నుల్లో కాలిపోతూ ఉన్నారు. పిల్లలైన మీరు శీతల సాగరపు ఒడ్డున కూర్చున్నారు. అక్కడ సాగరుని శీతల అలలలో అతీంద్రియ సుఖం, శాంతి యొక్క ప్రాప్తిలో లీనమై ఉన్నారు. ప్రపంచంలో అణుబాంబులు లేదా అనేక రకాల బాంబుల యొక్క అగ్ని జ్వాలలతో ప్రజలు ఎంతగా భయపడుతున్నారు అంటే కేవలము సెకండ్లు లేదా నిమిషాల యొక్క విషయం అంతే. ఈ రోజుల్లో అనేక రకాలైన దుఃఖాలు, చింతలు, సమస్యల యొక్క రకరకాల గాయాలు ఆత్మలకు తగులుతున్నాయి. ఈ అగ్ని జీవిస్తూనే కాలిపోతున్నట్లు అనుభవం చేయిస్తుంది. జీవించలేరు, చనిపోలేరు, వదలలేరు, తయారు చేసుకోలేరు. అటువంటి జీవితంలోకి వచ్చారు. అందువలన సదా సర్వులపై దయ వస్తుంది కదా. అందువలననే ఇంటింట్లో సేవా కేంద్రాన్ని తయారు చేసుకున్నారు. చాలా మంచి సేవా లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఇప్పుడైతే ప్రతి గ్రామంలోనూ పట్టణాలలోనూ ఉన్నాయి, కానీ సందు సందులోనూ జ్ఞాన స్నానం ఉండాలి. భక్తిలో దేవస్థానాలు తయారు చేస్తారు, కానీ ఇక్కడ ఇంటింట్లో బ్రాహ్మణాత్మ ఉండాలి. ఎలాగైతే ఇంటింటిలోనూ ఏమీ లేకపోయినా కానీ దేవతా చిత్రాలైతే తప్పక ఉంటాయి, అదేవిధంగా ఇంటిలో చైతన్య బ్రాహ్మణాత్మ ఉండాలి. సందు సందులోనూ జ్ఞాన స్నానం ఉండాలి.
అప్పుడు ప్రతి సందులో ప్రత్యక్షత యొక్క జెండా ఎగురుతుంది. ఇప్పుడైతే సేవ చాలా ఉంది. అయినా కానీ పిల్లలు ధైర్యం ఉంచుకొని ఎంత సేవ చేశారో అటువంటి ధైర్యవంతులైన పిల్లలకు బాప్దాదా శుభాకాంక్షలు ఇస్తున్నారు. మరియు సదా సహాయాన్ని తీసుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళాలి అని శుభ ఆశీర్వాదాలు కూడా ఇస్తున్నారు. మరి ఇంటింట్లో దీపాన్ని వెలిగించి దీపావళిని జరుపుకొని వస్తే బహుమతి కూడా ఇస్తారు. మహానాత్మలకు కూడా శపథం చేసే పవిత్ర ప్రవృత్తి యొక్క రుజువును చూపించేవారు. హద్దులోని ఇంటిని బాబా యొక్క సేవా కేంద్రంగా తయారు చేసుకునే సుపుత్రులుగా ప్రత్యక్ష పాత్రను అభినయిస్తూ ఉన్నారు. ఇది చూసి బాప్దాదాకు సంతోషంగా ఉంది. అందువలన బాప్దాదా అటువంటి సేవాధారి పిల్లలను చూసి హర్షితంగా ఉంటారు. వీరిలో కూడా ఎక్కువ మంది మాతలున్నారు. పాండవులు ఏ విషయంలోనైనా ముందుకు వెళ్తుంటే శక్తులకు సదా సంతోషంగా ఉంటుంది. బాప్దాదా కూడా పాండవులను ముందు పెడతారు. పాండవులు కూడా శక్తులను ముందు పెట్టడం అవసరంగా భావిస్తారు. మొదట ఏమి ప్రయత్నిస్తారు? మురళి ఎవరు చెప్తారు? దీనిలో కూడా బ్రహ్మ బాబాను అనుసరిస్తారు. శివబాబా బ్రహ్మ తల్లిని ముందు పెట్టారు. బ్రహ్మ తల్లి సరస్వతి తల్లిని ముందు పెట్టారు అంటే తల్లి తండ్రిని అనుసరించినట్లే కదా. ఇతరులను ముందుకు తీసుకువెళ్ళటంలోనే మనము ముందుకు వెళ్ళడం ఇమిడి ఉంది అనేది సదా స్మృతిలో ఉంచుకోండి. ఇంటిలో అక్కను ముందు పెట్టకూడదు, నేనే ముందు ఉండాలి అనే భావన అన్నలకు ఉండకూడదు. అదే బాబా చెప్తున్నారు. వారిని ముందు పెట్టడము అంటే మీరు సదాకాలానికి ముందు ఉండడమే. ఎప్పుడైతే బాప్దాదా మాతలపై దృష్టి పెట్టారో అప్పటి నుండే ప్రపంచం వారు కూడా స్త్రీలు ముందు అనే సూక్తి పెట్టారు. సూక్తి అయితే పెడుతూనే ఉంటారు కదా. భారతదేశం యొక్క రాజనీతిలో కూడా పురుషులందరూ నారీల మహిమ చేస్తారు. బాబా వచ్చినప్పటి నుండినే స్త్రీలకు ఎక్కువ ప్రాధాన్యత బయట కూడా లభిస్తుంది. అంతకుముందు స్త్రీలను ఇళ్లల్లోనే ఉంచేవారు. ఏ విషయంలో ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. అదే బాబా చెప్తూ ఉన్నారు. అలా అయితే పాండవులు కూడా ఒక లెక్కతో చూస్తే నారీలే. అంటే ఆత్మ నారి మరియు పరమాత్మ పురుషుడు. అంటే ఏమైంది? ఆత్మ అంటుంది అని అంటారే కానీ ఆత్మ అన్నాడు అని అనరు కదా. ఏ విధంగానైనా కానీ నారీలే. పరమాత్మ ముందు పురుషుడి ఆత్మ కూడా నారీ ప్రేయస్సే కదా. సర్వ సంబంధాలు ఒకే బాబాతో నిలుపుకునేవారు. ఇదైతే ప్రతిజ్ఞ కదా. బాప్దాదా పిల్లలతో ఆత్మిక సంభాషణ చేస్తూ ఉన్నారు. గారాబ పిల్లలందరూ సదా ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అనే అనుభవంలో సదా ఉండేవారు. అటువంటి పిల్లలే బాబా సమానంగా శ్రేష్ఠ ఆత్మలుగా అవుతారు. మంచిది. ఈ విధంగా సదా సేవ యొక్క ఉత్సాహ ఉల్లాసాలలో ఉండేవారికి సదా సర్వాత్మల పట్ల శ్రేష్ఠ కళ్యాణ భావన ఉంచుకున్నటువంటి వారికి శ్రేష్ఠ ధైర్యము ద్వారా బాప్దాద యొక్క సహాయానికి పాత్రులైన ఆత్మలకు ఈ విధంగా సేవా స్థానాలకు నిమిత్తమైన మహాన్ ఆత్మలకు పరమాత్మ యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.